జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం చెంచుపల్లి గ్రామంలో డాక్టర్ హిమబిందు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చెంచుపల్లి ప్రజలు వైరల్ వ్యాధుల గురించి తగిన పరిశుభ్రత పాటించాలని సూచించారు. అలాగే మంచినీరు వేడి చేసుకుని చల్లార్చిన తర్వాత తాగాలని పేర్కొన్నారు. నమస్తే అండి, నా పేరు హిమబిందు. నేను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రేగొండ వైద్యాధికారిని. ఇప్పుడు ఉన్న సీజనల్ వ్యాధుల ఎక్కువగా ప్రబలుతున్న కారణంగా మనము రవాణా సౌకర్యము లేదు. ఈ గ్రామానికి, చెంచు కాలనీ అనే గ్రామానికి రవాణా సౌకర్యము సరిగా లేదు. లేకపోవడం వల్ల ఇక్కడ ఉన్న జనాభా అంటే 230 మంది జనాభా ఉన్నారు. ఈ జనాభాలో మనము వాళ్ళకి పారిశుద్ధ్యము మరియు వాళ్ళు వ్యాధులతో బాధపడుతున్నారు కాబట్టి ఇక్కడ ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా 40 మందికి మనము 40 మందిని చూసాము. ఇందులో ఒక 4-5 ఫీవర్స్ ఉన్నాయి. ఫీవర్స్లో భాగంగా మనం వాళ్ళకి మలేరియా, డెంగ్యూ, ఆర్డిటీస్ చేసాము. అండ్ కొంతమందికి వాళ్ళ సమస్యలను చూసి వాళ్ళకి మనము ఉచిత మందులు పంపిణీ చేసాము. ఈ గ్రామంలో వాళ్ళకి పారిశుద్ధ్యం గురించి, వాళ్ళ పరిశుభ్రత, వాళ్ళ ఇంటి పరిసరాలు ఎలా ఉంచుకోవాలి, దోమకాటు నుంచి వాళ్ళు ఎలా రక్షించుకోవాలో వాళ్ళకి అవగాహన కల్పించాము. స్టాఫ్, సిబ్బంది అందరం కలిసి కూడా ఇంటింటా కూడా మేము ఈ చెంచు కాలనీలో ఇంటింటా కూడా సందర్శించడం జరిగింది. వాళ్ళ ఆరోగ్య పరిస్థితులని తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ పరిశుభ్రంగానే ఉన్నారు ప్రస్తుతానికి. అంటే చూసిన వరకు అయితే నీట్గానే ఉన్నారు. అండ్ వాళ్ళకి ఎలా అంటే జ్వరాలు వచ్చినా కూడా, ఏమన్నా వచ్చినా కూడా వాళ్ళంతటా వాళ్ళే ఇక్కడ ఉండి సఫర్ అవ్వడం కంటే కూడా మనకి ఇన్ఫామ్ చేయమని చెప్పాము. అలానే అక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి అన్ని రకాలుగా పరీక్షలు చేయించుకోమని కూడా అవగాహన కల్పించాం వాళ్ళు.